చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాలి మోక అలాగనే ఏమాయ సారు ఉడుకుడుకు మాటలు బాగానే ఉడికిచ్చి వెళ్ళే పోసినావు సభలో కానీ ఊకుంటారా మరి వాళ్ళు బయట రోడ్డు మీద చేసినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అసెంబ్లీలో కూడా చేయాలంటే ఎవరన్నట్టు అట్లా తాగి వచ్చేది? ఏమన్నా దమాక్తోటే మాట్లాడుతున్నావా అని కాంగ్రెస్ మంత్రులు కసన లేచిరు. మాజీ మంత్రి హరీష్ రావు మీదికి ఏమయ్యా నువ్వు సీనియర్ సభ్యుని ఉన్నావు సభలో ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నా తరీకతోటే మాట్లాడుతున్నావా అని చెప్పని ఇక తలిగిరు వాళ్ళు కూడా జవడానికి. ఇక అంతనే ఇటు యాదగిరి గుట్ట ఆలేరు ఎమ్మెల్యే ఉండే కదా బీరు ఇలేయ, ఇక ఆయన కూడా గట్టిగానే అరుచుకుంటా అనుకో రాదురి ఇట్లా మాట్లాడుతున్నావు, మీకు అలవాటు ఉన్నదేమో, మీ కేసీఆర్ తాగి ఫామ్ హౌస్లో అన్నాడు, సభకు వచ్చిండా ఏమన్నా సభాపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా, ఏం మాట్లాడతావా, మీకు తాగుడు అలవాటు ఉంది కాబట్టి మీరు యువతలోళ్ళని అంటారా, మాకు అట్లాంటి అలవాటు లేవని ఆయన కూడా సరిపోయి జోబిచ్చి పెట్టిండు. ఇక మరి ఈ ముచ్చట మీదకెళ్ళి ఇటు రచ్చ అటు రచ్చ, అసెంబ్లీలో జనాలకు వచ్చింది ఏముందో కానీ వీళ్ళు గిచ్చుకొని కయ్యం పెట్టుకున్నది అయితే ముద్దుగానే ఉందనుకో రాదురి. ఒక్కపారి ఇందాం రారా ముచ్చట. అబ్బో అసెంబ్లీలా మాటల తూటలు మామూలుగా వెళ్తలేవులో, ఒకళ్ళంటే ఇంకొక తూట పేల్తనే ఉన్నది, గట్లున్నాయి అన్నట్టు మాటలు. ఇక అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనుడితోటి ఇక తీవ్ర దుమారం లేపుతున్నదనేసి చెప్పాలా. ఇక హరీష్ రావు కాళేశ్వరం నిర్మాణంలా కమిషన్లు కొట్టేసిందని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక హరీష్ రావు మీద మంత్రి కోమటిరెడ్డి దండిగా ఈడ్స్కపడ్డాడు. ఇక ఒక పారి నుండి గా ముచ్చట కూడా ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్, ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జర్వ్ చేయండి. అరే నువ్వు చిన్న మావదాడు అల్లునిగా 10,000 కోట్లు దోసుకున్న దొంగ. ఆగో ఇన్నారు కదనుల్లా. ఇక మాట అనగానే దీనికి స్పందించిన హరీష్ రావు సభలా కొంతమంది తాగచ్చినట్టున్నారులా, ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, సభలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలా అని చెప్పి స్పీకర్ కు చెప్పిండు. స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక హరీష్ రావు మాట్లాడిన మాటలకు మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేచి ఇక అభ్యంతరం వ్యక్తం చేసుకుంటా ఇక మస్తుగా గరమైనరులా. ఏమి లేదా, ఉన్న ప్రతి మనిషికి 55 లీటర్ల లెక్క నీళ్ళు అందియాలి, అవి కూడా మంచి స్వచ్ఛమైన నీళ్లు జన్జీవన్ ద్వారా ఇక అమృతధార ద్వారా ఇస్తాము. ఎందుకనంటే పైన మా మోడీ సార్ కూడా ఉన్నది కదా, మీకు ఏ ఇబ్బంది లేకుండా అది ఇంకిత అభివృద్ధి పదంగా అంటే మీరు కోరుకున్న దానికంటే ఇంకా సమృద్ధిగా అందించేందుకే మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరు బేఫికర్ ఉండాలి, ఏపీలో ఉన్న ఏ జనానికైనా మంచినీళ్ళు మంచిగా అందాలని చెప్పని డిప్యూటీ సీఎం ఉండే కదా, ఇక పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు అనుకో రాదురి, పైనుంచి ఎంత పెద్ద ఏదున్నా నేను మాట్లాడతా తీసుకొస్తా, అందరికీ మంచినీళ్ళు అందించుడే మా లక్ష్యం, ఇక తగ్గేదే లేదు వెనకకు పోయేదే లేదు ఎటమాటం అయ్యేదే లేదు, ఏదున్నా మేము చూసుకుంటామని ఇక అదే మీటింగ్లో అనుకొచ్చిండు. ఒక పారి మనం కూడా ఇందాం రాదు ఆయన మాటలు, ఎందుకంటే మంచి చేస్తానంటే వినకుంటే ఎట్లుంటాములా. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సార్ గట్టిగానే అరుచుకుంటున్నాడు కదా ఏపీలో ఏ ముచ్చట మీదకి వెళ్ళి అయినా, అగో గదే విధానం ఇప్పుడు గీడ నీళ్ళకాడ కూడా తీసుకొస్తా, అందరికి మంచినీళ్ళు అందేరాలని చెప్పని గట్టిగా అనుకొస్తుండే. ఒక పారి ఇందాం రాలి. జల్ జీవన్ మిషన్ ను ఇంకింత గట్టిగా ఎత్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చెప్పుకొచ్చిండనుకో రాదుర్రి. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలు మీద నిర్వహించిన వర్క్ షాప్ లకైనా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఇక నీటి సరఫరాలలో ఎప్పుడొచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధి విధానాల రూపకల్పన చేస్తాము, ఇక రోజు రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల సక్కమైన నీళ్లను ఇక ఇయ్యాలనేదే ప్రధాని మోడీ కళ అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండులా. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు, కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు, దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు.
బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. ఇక ప్రతి ఒక్కలకు నీటి సరఫరా ఉండాలనే ఆంక్షతోటే ఈ మిషన్ ప్రారంభమయ్యింది. బోరు పాయింట్లల్లా నిరంతర సరఫరా ఉండదని చెప్పి ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కారు 4,000 కోట్ల దుర్వినియోగం చేసింది. దిక్కుమల్ల చేష్టలతోటి ఆగమాగం చేసి ఏం లేకుండా చేసిందని మస్తుగా నెగ్గరమైండు. ఇక జనవరి నెలాఖరు దాకా ఇక డిపిఆర్ తీసుకొని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపుతామని చెప్పుకొచ్చిండు అనుకోరాదుర్రి. అయ్యా ఇక ధరణి పథకాన్ని తెచ్చిరు కదా కారు పార్టీ వాళ్ళు, అది మీకానే దాచి పెట్టుకోరు. ఎందుకంటే మేము భూభారత్ చట్టం తీసుకొచ్చినాం. నువ్వు దగాపడ్డ ధరని తీసుకొస్తే జనాలంతా ఆగమాగం అయిపోయారు, ఎక్కలేని సమస్యలు వచ్చినాయి, భూములన్నీ పోయినాయి. ఆయన దాంట్లోకి ఈయనది పోయింది, ఈయన దాంట్లోకి ఆయనది పోయింది, ఏమన్నా అంటే ధరలే పోయింది, ఆ రిజిస్ట్రేషన్లు కాక అది లేక ఇది లేక ఎన్ని తిప్పలైనాయి. కాబట్టి ఆ ధరని మీ దగ్గరనే భద్రంగా దాచిపెట్టుకోరి. మేము భూభారత్ చట్టం తీసుకొచ్చినాం, అందరికీ సమస్యలు ఏవి లేకుండా చేస్తాము. బరాబర్ ఎవరి భూములు వాళ్ళకు ఉంటాయి, ఎక్కడ లెక్క అక్కడ ఉంటుంది. ఇక అడగోలే చేతిలో మాకు రాజ్యం ఉంది కదా అని ఆగమాగం చేసిన కాడికి చాలు మీరు నమ్మించి దగా చేసిరు. మీ ధరని లేదు ఏం లేదు నాయన, దాన్ని దవాఖానకు పంపుకోరు, లేకపోతే దాచిపెట్టుకోరు అని చెప్పని ఇక ఓ తీరుగా కాంగ్రెస్ వాళ్ళు సభలు అనుకొచ్చిరు కదనులా. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఒక్క పరుగా కథ ఏందో అరుచుకుందాం రారులా. మంచి మంచి ముచ్చట్లే ఉన్నాయి మొత్తం మీద అయితే. ధరణో అని తీసుకొచ్చి రైతులను ఆగం చేసిండ్రు. మీ ధరణి సాలగుండా మీ ధరణి ఇక బంగాళాఖాతంలోకే అని చెప్పి మంత్రి పొంగులేటి సార్ మాట్లాడుకొచ్చిండు. భూభారతి చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆయన ఇక మరి మేమేమో షరతులకు పోయి ధరణిని మార్తలేము, జనాల సమస్యల పరిష్కారానికే పోర్టల్ రద్దు చేస్తున్నాము, ధరణితోటి మస్తు మంది రైతులు తిప్పలు పడ్డారని మళ్ళా యాది చేసిండు చూడుండ్రి. ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. లోపభూయిష్టమైన 2 వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఇక ధరణి పోర్టల్ తోటి 3 ఏళ్లల్లా లక్షల సమస్యలు వచ్చి పడ్డాయి. ఈళ్ల భూములు వాళ్లకు, వాళ్ళ భూములు వీళ్లకు, ఒక్కొక్కరికైతే భూమి లేకుండా చేసి పెట్టిండ్రు. ఏమిటి కోసం? మీమేల కోసం తెచ్చుకున్నది కాదా ఇదంతా? సమస్యలు తీర్చాలని తెచ్చిన ధరణితోటే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అందరి సలహాలు సూచనలతోటే భూభారత్ చట్టం తీసుకొచ్చినాము. భూములను కంటికి రెప్పలేక కాపాడే బాధ్యత మా సర్కారుదని చెప్పి ఇక పొంగులేటి సార్ ఈ తీరుగా మాట్లాడుకు వచ్చిండులా. నువ్వు ప్రిన్సిపాల్ లేకపోతే ఇదివరకు పోలీస్ ట్రైనింగ్లు ఏమన్నా ఉన్నావా? 3rd డిగ్రీలు, బిగ్ డిగ్రీలు పోరగాళ్ళకి ఇంత జావ తాగి వచ్చేసరికి లేట్ అయింది అనుకో. అయితే ఏళ్ళు ఇరిగిపోయేటట్టు దెబ్బలు అడగోలేదాకేటట్టు 20 మందిని ఇడిసర మరసర అడగోలికి కొడితే వాళ్ళు ఏమన్నారా? లేకపోతే నీకు అంత అధికారం ఉందా? శిక్షించే అధికారం ఎవరు ఇచ్చిరమ్మా చెప్పాలి. కాదంటే కుదరలేదనుకుంటే తల్లిదండ్రులను పిలవాలి, మీ పిల్లలు ఇంటర్వ్యూ అని మీటింగ్ పెట్టాలి. కానీ ఏళ్ళు ఇరిగేటట్టు ఈపులు వాళ్ళగేటట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎట్లన్నట్టు? సరే మరి ఇంత రాగి జావ దాగి వచ్చేసరికి లేట్ అయింది అనుకో. అయితే అంత కొంపలేమంటకపోయినాయి, అంత ఆలస్యం ఏమైపోయింది. నేరి కొంతమంది సర్కారు అధికారులు అయితే ఎందుకు చేస్తారో, ఇంటికాడి ప్రెజర్ తీసుకొచ్చి పొరగాల మీద చూపుతారో ఏందో అర్థం కాదు. కానీ అడగోలేక వచ్చి పాటు చేసిందట ప్రిన్సిపాల్. ఇక చూడు కథ ఎట్లున్నదో. వామ్మ నెరి కొన్ని స్కూళ్ళల్లో ఎట్లయిపోయింది అంటే అది లేదు పద్దు లేదు. మరి వాళ్ళ ఇష్టానికి జీతం ఉర్రు అనుకురు ఆ పొరగాలు, వీళ్ళకి లేకపోతే పొరగాలు అమ్మనాయలు ఇచ్చే పైసలకు వీళ్ళు జీతం తీసుకుంటారు అనేది తెలుస్తలేదు. వాళ్ళకన్నా సోయి ఉండాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇస్తేనే మాకు జీతాలు వస్తాయి అనేది జనం కడితేనే కదా మీ జీతాలు. లొల్లి పాడైపోను గంతగానం కొడతారమ్మా. అయ్యో పాపం పొలగాండ్ల చేతులకు కట్లు కట్టుకొని ఎట్లున్న రోజుడుండ్రి. ఆమె ప్రిన్సిపాల్ మేడమా లేకపోతే ఏంది? బడికి పెద్ద మేడం అంటే ఎట్లుండాలా? బడి బాధ్యత మొత్తం మీదే. బల్లున్న పిల్లగాండ్లందరినీ సొంత బిడ్డల దగ్గరికి తీయాలా? గసొంటి మేడమే గిట్లా చేసిందంటే ఏమంటారు చెప్పుర్రులా? యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము తోలుకుంట మోడల్ స్కూల్లా ఇక గిట్ల పెద్ద మేడము ఆశీషా బేగం ఇష్టం వచ్చినట్టు కొట్టుడట, ఇష్టం వచ్చినట్టు తిట్టుడట. పాపం పొలగాలు పొద్దుగాల జావదాగంగా జర్రంతా లేట్ అయిందట 2-3 నిమిషాలు. గింత లేటు తాగుతారా అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టు కొట్టిందట. నువ్వు మాటల మీదకి వెళ్ళి ఇక 20 మంది దాకా కొడితే 2 పిల్లలకు చేతేళ్ళు ఇరిగినాయట. మణికట్టుకాడు ఒక ఆమెకి ఇరిగిందట, ఒక ఆమెకి ఆపరేషన్ చేయాలని అంటున్నారట. ఇక మరి మేడాలంటే ఎట్లుండాలా? చదువు మంచిగా చెప్పాలా, చదువుకోకపోతే భయంలో పెట్టాలా? గంతేగాని గిట్ల దెబ్బలు కొట్టుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమన్నట్టు? పాపంగా పిల్లనే ఏమో మాట్లాడుతున్నది కదా ఇందాం పాండ్రి. 8వ తరగతి చదువుతున్నాను. TGMS మోడల్ స్కూల్లో
ప్రిన్సిపల్ టీచర్ నన్ను కొట్టింది. జావా తాగుతుంటే 2-3 minutes లేట్ అయింది అనేసి. సుసిన్ బేగం మేడం. ఎందుకు కొట్టింది? జావా పోయినాం 2-3 minutes లేట్ అయింది అనేసి అందరినీ కొట్టింది. ఎంతమంది కొట్టింది? 20 members దాకా కొట్టింది. ఇద్దరికి ఇట్లా అయింది. అంటే ఏమైంది మీకు? బొక్కకి పర్రె వచ్చింది. ఆమెకేమో సర్జరీ చేయాలనేసి అన్నారు. ఆగో ఇన్నారు కదా, జాబా దాగంగా లేట్ అవుతున్నదని చెప్పి 20 మంది నిలబెట్టి మట్టల మించెలి కొడితే ఇద్దరికి గిట్ల దెబ్బ తాకిందట. మేడాలంటే తల్లిదండ్రులు లెక్క అంటారు కదా, ఇంటికాడ తల్లిదండ్రులు ఒక దెబ్బ ఎనోళ్ళు ఈ స్కూల్లో పిల్లల్ని పంపి కాలు చేతులు ఇరగొట్టుతందుకు అని చెప్పి ఇక మరి ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా బాగానే గరానికి కత్తున్నారు గాని ఇదేం ముచ్చట మరి మేడం లెక్కనే ఉండాలి గాని గింతాగం చేస్తే ఎట్లా? ఓ ఏతుల వాడి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరని ట్విట్టర్ పిట్టలా కూసుడు కాదేవు. నువ్వు నిర్వహించిన శాఖలల్లో మొత్తం అవినీతి ఎక్కడ జరిగింది ఏం కథ అని చూస్తే తమ బండారమే పెద్దగా ఉన్నది. ఓ ఇంత పొడుగు పొంకనాలు కొడితే కేటీఆర్ మరి ఇదేం చక్కదనమా? అభివృద్ధి అంటే దోసుకునుడా, అభివృద్ధి అంటే దాచుకునుడా, అభివృద్ధి అంటే ఆగం చేసుడా? ఏందన్నట్టు నువ్వు చేసింది? మళ్ళీ రాష్ట్రానికి ఏదో పెద్దగా చేసినట్టు కటింగులు ఫిట్టింగులు, మళ్ళీ ట్విట్టర్ పీటలో కూతలు. ఎందుకు ఆ కూతలు? ఎందుకు వచ్చిన ముచ్చట? మరి ఇవాళ ఎందుకో వణుకుతున్నావు? మొత్తం కథ అంతా బయటపడ్డది. నువ్వేం ఆవేశపడకు తాత అని చెప్పని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండే కదా అద్దంకి దయాకర్ అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇక అటు కేటీఆర్ మీదకి సెటైర్ల లెక్కనే గట్టిగానే ఇసిరిండు అనుకో రాదురి. పొడుగు పొంకనాలు లెక్క ట్విట్టర్ పీటలో మాట్లాడితే కాదు, నీ కథ ఏందో మొత్తం బయట తెలిసింది, అయిపోయింది, దగ్గర పడ్డదాగు అని చెప్పి గట్టిగానే అనుకొచ్చిండు. మరి వీళ్ళ చదవడం ఏందో ఏం కథో కానీ ఇక అడిగే దాంట్లో కానీ కడిగే దాంట్లో కానీ వెనకకేం పోవు, సరిపోనే ఉంటుంది ముచ్చట అనుకొచ్చిండు అనుకో రాదురి. అయ్యో తప్పు ఎత్తే ఎవ్వలన్నా సరే శిక్ష పడాల్సిందే. కాకపోతే జర్రంత లేటు జర్రంత ముందుగాల జర్రంత ఆగుండ్రి. ఎందుకంత ఉరుకులాడతారు? ఉరుకులాడు బర్లుగాతే పొద్దుగూకుతుంది, ఆ బూకెటాలకే బూకుతుంది గాని భలే ఉన్నారు పోన్రి అని చెప్పి కేటీఆర్ మీన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకరు దంచుకొచ్చిండు దండిగానే. అవినీతి చేసినోళ్ళు ఎవ్వలైనా సరే అరెస్ట్ గాక తప్పదు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యుండ్రని చెప్పి ట్విట్టర్ పిట్ట ముందే కూతున్నదని చెప్పి సెట్టైర్లు కూడా వేసిండు. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిలా కేటీఆర్ పెట్టిన శాఖలలోనే మస్తుగా ఆధారాలు ఉన్నట్లు ఇక బయటపడుతున్నాయని అద్దంకి దయాకర్ గీ తీరుగా ధ్వజమెత్తిండు చూడుండ్రి. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు. అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు, అవినీతి జరిగితే అరెస్టు ఉంటుంది, అక్రమం జరిగితే అరెస్టు ఉంటుంది. కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టుగా, జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు. శాస్త్రీయంగా సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి. ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకున్నా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఎవళ్లే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి. ఆగో ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట జవడం ఇంకింత ఎడల్పు అవుతున్నది కానీ తగ్గుడైతే లేదు కదా. ఈ కారోళ్లకు కాంగ్రెస్ వాళ్లకు మొత్తానికే పడకుండా అవుతున్నది. ఎవ్వరికి లేని ఆత్రత కేటీఆర్ కు ఎందుకు వస్తుందో గంతగానం అని ఇక మొత్తానికైతే గీ తీరుగా దంచుకొచ్చిండు కేటీఆర్ మీన. సర్కార్ అంటే దోసుకునుడు కాదు, గా ముచ్చట కేటీఆర్ తెలుసుకోవాలా అని చెప్పిండులా. అని ముఖం పాడైపోను కదరా. పిల్లలు కాకపోతే దవాఖానకు పోవాలి కానీ కోడి పిల్లలు కొంకనక్కల మింగితే బతారే మనుషులు, నాకు అర్థం కాదు. మళ్ళీ ఈయన కక్కుర్తికో మంచి చిన్న నినమన పుట్టిన పిల్లలన్న మింగిడా బాగానే సైజు ఉన్నదట, దాన్ని మింగితే అది గొంతులు ఇరికిందో కడుపులు ఇరికిందో ఆయన తీత పొడుగు ముక్కే ఉంటుంది. అది కుచ్చుకుంటూ పోయేటానికి ఏమైందో మాంత్రికుని దగ్గరకు పోయి కోడిని మింగమని లటక్కన మింగిండట. బల దొరికిందిరా ఛాన్స్, వండితే బాధ కూడా తప్పింది, లటక్కన కడుపులు వేసుకుంటే అయిపోతుంది అని. ఎట్టరి పాడవుతుంది ఏం కథ, ఎట్టని మింగినవు నువ్వు? కోడి పిల్లలు మింగితే పిల్లలు పుడుతుండొచ్చు నానులా లొలి పాడైపోను. కోళ్ళను కోసుకుంటే పండుగలు చేయొచ్చు, కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ కోడి పిల్లల మింగితే ఇక పిల్లలు అవుతారని వాడు చెప్పుడేంది, ఈయన మింగుడేంది, అది అరగక అట్నే అడ్డంబడి ఇక కథం కట్టుడేంది, ఏం కథో నాయన. కోడి పిల్ల కొంకనక్కలకు పిల్లలు పుడతారే, ఆ చెప్పినోనికంటే ఈగర లేకపోతే ఈనటోనికని ఉండాలి కదా. అగో గదన్నట్టు ఏమన్నా మూఢనమ్మకాల మీద మాట్లాడితే ఎవరు నమ్మకాలు అలా ఉంటాయి, గట్ట చేస్తారా అని అంటారు. ఏ ముచ్చటేమో గిట్టి ఉంటుంది. ఇంకా చూడండి కోడి పిల్లలు మింగితే పిల్లలు పుట్టేది అయితే మరి ఈ పాటి కోళ్ళు బతికేటివా భూమి మీద? కూర వండుకొని తినేటోళ్ళేనా? లటా మింగుదురు పిల్లలు కాని వాళ్ళంతా కోళ్ళని పారాలేసి సాదుకుందరు. ఎందుకంటే తేపకో పిల్లని మింగితే అయిపోద్ది కదా, మళ్ళీ పిల్లలు పుడుతూనే ఉంటారు. చక్కదానం కోడి పిల్లలు మింగితే పిల్లలు పుట్టుడేమో కానీ నువ్వు బతికిలేవు కదరా నాయన ఫస్ట్. ఇక చూడు ముచ్చట ఎట్లుందో.
ఇవేం నమ్మకాలు ఇవేం చేతలు ఇంకా ఎసొంటి కాలంలో బతుకుతున్నారో అర్థమైతలేదు కదా కొంతమంది. మొత్తం ఆగానికి గురి ఎత్తున్నారు గిసొంటి నమ్మకాలు చెప్పుకుంటా. ఛత్తీస్గఢ్ కాడున్న సురుగుజాల ఓ విచిత్రమైన ముచ్చట బయటకు వచ్చిందిలా. ఇక అక్కడ ఒక మనిషికి మంత్రాల తేటగైన మంత్రతంత్రానికి బలయ్యి ఒక మనిషి జీవిడిచిండు అనుకో రాదుర్రి. బతికున్న కోడిపిల్లను మింగిండట ఆయన చెప్పిండని. అటెనక సిక్కి ఆయన పానం మంచిగా లేక మంచాన పడ్డాడట అదే రోజు. ఇంకా ఏమైందని చెప్పి ఇంటోళ్ళు దవాఖాన్లకు పట్టుకపోయిండ్రట. ఇక డాక్టర్లు వచ్చి చూసే చూడంగానే ఇక జీవిడిచిండట పాపము. తొలుత గుండెపోటుతోటి కాలం చేసిండని అనుకున్నారట డాక్టర్లు. ఇంకా అటెనక సిక్కి పోస్ట్ మార్టం చేయంగా ఇక గుండెలా చచ్చిపోయిన కోడి పిల్ల కనబడ్డదట. ఇక ఇంకేమున్నది కోడిపిల్ల మింగుడుతోటే కాలం చేసిండని డాక్టర్లు చెప్పిండ్రట. నుల్లా వామ్మో చూసిండ్రా గంత పెద్ద కోడిపిల్ల ఈ మంత్రగాడు ఎట్లా చెప్పిండో ఈయన ఎట్లా మింగిండో గాని దిక్కుమల చేష్టలతోటి జనాలను భయపెడుతున్నారు. మరిగా కోడిపిల్ల ఎందుకు మింగాల్సి వచ్చిందంటే 5 ఏళ్ళు అవుతున్నదట లగ్గమయ్యి ఇంకా పిల్లలు అయితలేరట. అయ్యో ఎట్లయింది ఏమైందని చెప్పి ఇక అప్పుడు ఒక తాంత్రికుని దగ్గరికి పోయిండ్రట. తాంత్రికుడు గిట్లా చేయాలని చెప్పి సలహా ఇచ్చిండట. దీంతో గా తాంత్రికుడు క్షుద్ర పూజల పేరుతోటి బతుకున్న కోడి పిల్లని మింగమని చెప్పిండట. ఆనందు ఏం ఆలోచించకుండా గదిని మింగిండట. ఇక మింగేది మింగిండు అటెనక సిక్కి పానాలు తీసుకున్నాడు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.